మాట్లాడమని, మీరే మాతో మాట్లాడమని, అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాము. మీరందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఒక మాటని మనం చదువుకుందాం. సామెతలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు తెలివియు వివేచనయు వివేచనయు ఆయన నోట నుండి వచ్చెను. ఆయన నోట నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. జ్ఞానం, ఈ మాట మనము ఎప్పుడు వినే మాటే, మనకు బాగా పరిచయమైన మాటే. అసలు జ్ఞానం అంటే ఏమిటి? మనిషికి జ్ఞానము ఎందుకు అవసరం? జ్ఞానము ఎన్ని రకాలుగా ఉంది? ఆ జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలి? ఏ జ్ఞానము మనిషిని ఏ మార్గంలో నడిపిస్తుంది? నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ నేటి నుండి మనము పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినంత వరకు ఈ వర్తమానాలను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానములు పూర్తయ్యేలోపు ఆయన తన జ్ఞానముతో మనందరినీ నింపునుగాక. ఆమేన్. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆ జ్ఞానం ఇచ్చే దేవుడు మనందరికీ జ్ఞానము ప్రసాదించునుగాక. ఆమేన్. ఆమేన్. అసలు జ్ఞానం అంటే ఏమిటో కొన్ని మాటలు మీతో మాట్లాడిన తరువాత ఈ జ్ఞానం గూర్చిన లోతైన విషయాలను మనం పరిశీలన చేద్దాం. జ్ఞానం అంటే ఏమిటి అని గనక మనం పరిశీలన చేస్తే, ఒక తెలివిని ఎలా ఉపయోగించాలో అనుభవము ద్వారా, లోతైన అధ్యాయం ద్వారా మనకు ఉండేటువంటి అవగాహననే జ్ఞానము అంటారు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనమేమనుకుంటామంటే తెలివి జ్ఞానము రెండు ఒకటే అనుకుంటాం. కానీ తెలివి వేరు, జ్ఞానం వేరు. రెండు ఒకే రకంగా కనిపిస్తాయి కానీ ఆ రెండు ఒకటి కాదు. అందుకే జ్ఞానముని తెలివిని వేరుగా వాడినట్లుగా మనం దేవుని వాక్యంలో పరిశీలన చేస్తాం. జ్ఞానము తెలివి రెండు ఒకటే అయితే అక్కడ ఒకే పదాన్ని వాడాలి. కానీ జ్ఞానం అనున్న చోట విజ్డమ్ అనే ఇంగ్లీష్ పదాన్ని, తెలివి అనేటువంటి ఉన్న చోట నాలెడ్జ్ అనేటువంటి పదాన్ని వాడినట్లు కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో మనం పరిశీలన చేయొచ్చు. అంటే జ్ఞానము వేరు, తెలివి వేరు. ఆ రెండిటికి ఉండేటువంటి తేడా ఏమిటంటే, ఒక వ్యక్తి తాను జన్యుపరంగా పుట్టుక నుండి ఉండేటువంటి ఆ తెలివినే తెలివి అంటారు. తెలివినే తెలివి అనడం ఏమిటి బ్రదర్ అంటే, మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఒక విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని నేర్చుకునే సామర్థ్యాన్ని, ఓ నిర్ణయం తీసుకునేటువంటి వివేకాన్ని తెలివి అంటారు. ఉదాహరణకు చెప్పాలంటే, తానేం చేస్తున్నాడో కూడా తనకు అర్థం కావట్లేదు అంటే దాని అర్థం అతడు తెలివి లేనివాడు. తెలివి అంటే, మరలా చెప్తున్నాను, ఒక విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని నేర్చుకునే సామర్థ్యాన్ని, మంచేదో చెడేదో నిర్ణయం తీసుకునేటువంటి శక్తి కలిగిన వివేకాన్ని కలిపి తెలివి అంటారు. తెలివి అంటే అర్థము అదొస్తుంది. ఇప్పుడు
ఈ తెలివిని ఎలా ఉపయోగించాలో, ఈ తెలివిని ఎలా ముందుకు నడిపించాలో ఒక అనుభవము ద్వారా తెలివిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో ఉండేటువంటి దాన్ని జ్ఞానము అంటారు. తెలివంటే ఒకటి, జ్ఞానం అంటే ఒకటి. ఒక మనిషి బ్రతకాలంటే ఈ రెండు కావాలి. తెలివి ఎంత అవసరమో జ్ఞానము అంత అవసరం. తెలివేమో జన్యుపరంగా ఉండొచ్చు. నాన్నగారు తెలివి కలిగిన వారు, అదే తెలివి కుమారునిలో ఉంది. భలే తెలివి కలిగిన వాడివిరా. ఈ తెలివి అనేటువంటిది పుట్టుక నుండి వస్తుంది కొంతమందికి. మరి వీడు పుట్టిన దగ్గర నుంచి భలే తెలివి కలిగిన వాడండి, భలే గుర్తుపెట్టుకుంటాడు ప్రతి విషయాన్ని, వీడికి తెలివి ఎక్కువ అంటారు. జ్ఞానము పుట్టుక నుండి వచ్చేది కాదు, అది అనుభవాల ద్వారా, అవగాహన ద్వారా ఒక మనిషికి లభించేది జ్ఞానం. తెలివిని ఎలా వాడుకోవాలో తెలుసుకోవడమే జ్ఞానం. తెలివేమో మానసిక సామర్థ్యం అయితే జ్ఞానమేమో అనుభవం. తెలివేమో జన్యుపరంగా వస్తుందైతే జ్ఞానమేమో నేర్చుకోవడం ద్వారా అనుభవపూర్వకంగా వస్తుంది. తెలివి ఆలోచించడానికి ఉపయోగపడుతుంది, జ్ఞానము అవగాహన చేసి లోతైన అవగాహన ద్వారా ఉపయోగపడుతుంది. ఏం చేయాలో మనకు నేర్పేదేమో తెలివి, ఎప్పుడు చేయాలో మనకు నేర్పేదేమో జ్ఞానం. అర్థమవుతుందా? ఒక పని ఏం చేయాలి అనేటువంటిది తెలివి నేర్పితే, ఆ పనిని ఎప్పుడు చేయాలనేటువంటిది జ్ఞానం నేర్పుతుంది. చాలా తేడాలు ఈ రెండిటికి మనం గమనించవచ్చు. జ్ఞానం అంటేనేమో కొన్ని ఇన్ఫర్మేషన్ని ఒక స్కిల్ పరంగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే నేర్చుకొని తెలుసుకొని విషయాన్ని, అంటే మనకు పుట్టుక నుండి ఉన్న విషయాన్ని మనం తెలివని, అనుభవం ద్వారా నేర్చుకునేది జ్ఞానం అని, చాలా విషయాలు మనం తేడాలు గమనిస్తాం. ఇప్పుడు తెలివికి జ్ఞానానికి ఉన్న తేడా తెలుసుకోవడం మన ముఖ్య ఉద్దేశం కాదు. ఒక మనిషి బ్రతకాలంటే తెలివి అవసరం, ఆ తెలివిని ఎలా వాడాలో జ్ఞానం అవసరం. ఈ రెండిటిని దేవుడు నేర్పిస్తాడు. భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివినివ్వు అంటాడు. ఇంకొక భక్తుడు, జ్ఞాన హృదయము నాకు కలుగజేయి అంటాడు. రెండూ దేవుడు ఇస్తానంటున్నాడు. ఎందుకంటే ఈ రెండు కావాలి. ఒక పని ఎందుకు చేయాలో తెలియాలి, ఎప్పుడు చేయాలో తెలియాలి. తెలివి కావాలి, జ్ఞానం కావాలి. ఊరిక తెలుసుకొని ఉంటే కుదరదు కదా, దాన్ని ఎలా వాడాలో కూడా తెలియాలి కదా. కొంతమంది దగ్గర తెలివి ఉంటుంది కానీ వాడరు, అదే జ్ఞానం లేకపోవడం. కొంతమంది వాడాలని ఉంటుంది కానీ తెలివి ఉండదు, అదే తెలివి లేకపోవడం. ఈ రెండింటిని దేవుడు అనుగ్రహిస్తాడట. ఈ పూట నుండి మనము లోతుగా ధ్యానం చేద్దాం. ఈరోజు కాస్త పైపైన విషయాలు ధ్యానం చేసిన రేపటి నుండి అసలు దేవుడు ఎటువంటి జ్ఞానాన్ని మనకి అనుగ్రహించాలనుకుంటున్నాడో కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు మనకున్నటువంటి జ్ఞానము సరిపోదు సరిపోదు సరిపోదు. ఆ జ్ఞానం సరిపోకపోవడం వల్లే విశ్వాసంలో బలహీనులవుతున్నాం. ఆ జ్ఞానం సరిపోకపోవడం వల్లే చీటికి మాటికి పాపంలో పడిపోతున్నాం. ఆ జ్ఞానం సరిపోకపోవడం వల్లనే మనము అన్నిటిలో బలహీనులవుతున్నాం. అదే దేవుడు అనుగ్రహించు జ్ఞానాన్ని మనం పొందుకొనగలిగితే మనము ఎప్పుడు బలహీనులైనా అక్కడే బలవంతులుగా మార్చబడతాం. జ్ఞానము ఎన్ని రకాలంటే, మీరు గమనిస్తే బైబిల్ అంతటిలో జ్ఞానము 3 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి లోక జ్ఞానం. లోక జ్ఞానానికి ఇంకా 2 పేర్లు కూడా ఉన్నాయి. మనుష్య జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. చదవండి, 1 కొరింథీ 3:19 మనకు ఆ మాట కనిపిస్తుంది. ఎన్ని రకాలు జ్ఞానాలు ఉన్నాయి? 3 రకాల జ్ఞానం. మొదటి జ్ఞానం లోక జ్ఞానం. లోక జ్ఞానానికి మరొక పేరే మనుష్య జ్ఞానం. మనుష్య జ్ఞానానికి మరొక పేరే భూ సంబంధమైన జ్ఞానం. అది మనకు అర్థమయ్యేటట్లుగా 1 కొరింథీ 3:19 చదవండి. ఈ లోక దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము.
చదవండి అమ్మా. వారికి జ్ఞానులను ఆయన పట్టుకొనెను. జ్ఞానులను జ్ఞానులను వారికి వారికి ఆయన పట్టుకొనెను. ఆయన పట్టుకొనును. ఇక్కడ మీరు గమనిస్తే లోక జ్ఞానము, ఇంకొంచెం మనం ఆ విషయాలను పరిశీలన చేస్తే భూ సంబంధమైన జ్ఞానం, ఇదొక జ్ఞానం అమ్మా. ఈ లోక జ్ఞానం గురించి మనం ముందుకెళ్లే కొద్దీ స్పష్టంగా చూద్దాం. ఇంకొక జ్ఞానం ఉంది, దెయ్యముల జ్ఞానం. దానికి సంబంధించిన రిఫరెన్స్ చదవండి. యాకోబు రాసినటువంటి పత్రిక 3:15 చదవండి. ఈ జ్ఞానము వచ్చినది కాదు, పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనది ప్రకృతియు సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఇంకో రకమైన జ్ఞానం, ఏ జ్ఞానం అట? దెయ్యముల జ్ఞానం. దెయ్యముల జ్ఞానం. ఇంకొకటి మనము సామెతలు 2:6లోనే చదివాం, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం. 3 రకాల జ్ఞానాలు మనకి వాక్యంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఒకటి భూ సంబంధమైన లోక మనుష్య జ్ఞానము, 2 దెయ్యముల జ్ఞానము, 3 దేవుని జ్ఞానము. మనుష్య జ్ఞానానికి, దెయ్యముల జ్ఞానానికి, దేవుని జ్ఞానానికి ఉండేటువంటి తేడాలేమిటో ఈ పూట మీతో పంచుకుంటాను. దెయ్యముల జ్ఞానము అసలు మనకు అవసరం లేదు. దెయ్యము జ్ఞానము ఎప్పుడు మనిషిని నాశనం చేయడానికి చూస్తుంది. దెయ్యము జ్ఞానము ఎప్పుడు మనిషిని పాపములోకి తీసుకెళ్ళడానికి చూస్తుంది. దెయ్యముల జ్ఞానము మనిషి ఆత్మీయతను నాశనం చేయాలని చూస్తుంది. ఈరోజు చాలా మందిలో ఈ దెయ్యపు జ్ఞానం పనిచేస్తూ ఉంది. మనకు అవసరం లేదు ఆ దెయ్యపు జ్ఞానం. దెయ్యపు జ్ఞానం ఒక మనిషిలో ప్రవేశిస్తే ఆ దెయ్యపు జ్ఞానం ఏం చేస్తో తెలుసా? ఎవరికీ తెలియకుండా పాపము ఎంత సీక్రెట్గా చేయాలో నేర్పిస్తుంది. ఆ దెయ్యపు జ్ఞానము ఏవి నేర్పిస్తుందో తెలుసా? ఎలా పాపము చేసి తప్పించుకోవాలో, ఎంత బాగా నటించాలో, ఎలా పాపములో నుండి ఈజీగా ఎవరికి తెలియకుండా కళ్ళు కప్పి బయటికి రావాలో అంతా నేర్పిస్తుంది దెయ్యపు జ్ఞానం. ఆ దెయ్యపు జ్ఞానము పైనుండి వచ్చేది కాదు. అది హృదయంలో మత్సరం నింపుతుంది. లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడేటట్లుగా నిన్ను మోసపరుస్తుంది దెయ్యపు జ్ఞానం. ఆ దెయ్యపు జ్ఞానము చాలా డేంజర్, చాలా డేంజర్. ఈరోజు చాలా మందిలో దెయ్యపు జ్ఞానం పనిచేస్తుంది. ఆ దెయ్యపు జ్ఞానం వారిలో పని చేయడాన్ని బట్టి వారు దేవుని జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. దేవుని జ్ఞానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అని చెప్పి 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటది. చదువుటకు సమయం లేదు. ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. అనంత జ్ఞాని అయిన దేవుని జ్ఞానాన్ని పొందకుండా దెయ్యపు జ్ఞానం అడ్డొస్తుంది. ఇంకోటి మనుష్య జ్ఞానం. ఈ మనుష్య జ్ఞానము ఈ లోకములో ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తుంది. ఈరోజు మనుషులుగా జ్ఞానాన్ని పొందుకొని ఉంటారు, నిజమే. మనుష్య జ్ఞానం పొందుకోవడం మంచిదే, కానీ ఇక్కడ కొన్ని తేడాలు గమనించాలి. మనుష్య జ్ఞానాన్ని పొందుకుంటే నువ్వు మనిషిగా ఎలా మంచి ఉద్యోగం సంపాదించాలి, ఎలా అందరికంటే పై స్థాయిలోకి వెళ్ళాలి, అందరికంటే మంచి జ్ఞానం కలిగి ఎలా నడుచుకోవాలో నీకు నేర్పిస్తుంది మనుష్య జ్ఞానం, తప్పులేదు. కానీ మనుష్య జ్ఞానము దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలో నేర్పించదు. మనుష్య జ్ఞానము పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో నేర్పించదు. మీరు అనుకోవచ్చు, అయ్యా ఇప్పుడు మనుష్య జ్ఞానం కూడా వద్దనుకుంటే ఎలా బ్రతకాలి? అందుకే దేవుడు ఇంకొక జ్ఞానాన్ని మన కొరకు సిద్ధపరిచాడు, దేవుని జ్ఞానం. ఈ దేవుని జ్ఞానం మనకుంటే
మనము మనుష్యులుగా ఎలా బ్రతకాలో జ్ఞానం ఇచ్చి నేర్పిస్తాడు. అదే విధముగా పరలోక రాజ్యమునకు ఎలా సిద్ధపడాలో నేర్పిస్తాడు. బంపర్ ఆఫర్. మనుష్య జ్ఞానం పొందుకుంటే ఓన్లీ ఈ లోకంలో ఎలా బ్రతకాలో మాత్రమే నువ్వు నేర్చుకోగలుగుతావు. కానీ దేవుని జ్ఞానం ఈ లోకంలో ఎలా బ్రతకడమో కాకుండా పరలోకం ఎలా బ్రతకాలో కూడా నీకు నేర్పిస్తుంది. దేవుని జ్ఞానంలో విద్య ఉంది, దేవుని జ్ఞానములో ప్రజ్ఞ ఉంది, దేవుని జ్ఞానములో నైపుణ్యత ఉంది. దేవుని జ్ఞానము ఈ లోక పరంగా కూడా నిన్ను హెచ్చించగలుగుతుంది. అందుకే ఈ పూట నుండి దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుందాం. బ్రదర్, మీరు దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలన్నారు, ఓకే, బానే ఉంది. అసలు మనుష్య జ్ఞానానికి దేవుని జ్ఞానానికి ఉండేటువంటి తేడా ఏమిటి? దేవుడిచ్చేటువంటి జ్ఞానానికి మనుష్య జ్ఞానానికి దెయ్యపు జ్ఞానానికి ఉండేటువంటి ఓ ప్రాముఖ్యమైన మూడు తేడాలు ఈ పూట మీతో పంచుకుంటాను. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మీరు రాస్తారు తేడాలు ఏమిటి అని. అలాగున తేడాలు రాసుకోండి. ఒక పక్కన మనుష్య జ్ఞానం, దేవుని జ్ఞానం, దెయ్యపు జ్ఞానం. మనుష్య జ్ఞానం మనకేమి నేర్పుతుంది, దేవుని జ్ఞానం మనకేం నేర్పుతుంది, దెయ్యపు జ్ఞానం మనకేమి నేర్పుతుంది అన్ని మనం పరిశీలన చేద్దాం సమయాన్ని బట్టి. మీకు అర్థమయ్యేటట్లుగా అందరూ అర్థం చేసుకోండి. ఏం ధ్యానిస్తున్నాం అర్థమవుతుందా? జ్ఞానం ఎన్ని రకాలు? 3 రకాలండి. 3 రకాలు. అందరూ అర్థమవుతుందా? మొదటి జ్ఞానం ఈ లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం అందరూ చెప్తేనే తర్వాత స్టెప్ లోకి వెళ్తాను. రెండవ జ్ఞానం మనుషుని జ్ఞానం. ఈ లోక జ్ఞానమే మనుష్య జ్ఞానము, అదే భూ సంబంధమైన జ్ఞానము. రెండవ జ్ఞానం దయ్యాల జ్ఞానం. జ్ఞానం. మూడవ జ్ఞానం దేవుని దేవుని జ్ఞానం. జ్ఞానం. దెయ్యపు జ్ఞానానికి, దేవుని జ్ఞానానికి, మనుష్య జ్ఞానానికి ఉన్నటువంటి తేడాలు ఏమిటో మనం ఇప్పుడు చూస్తున్నాం. గమనించండి. బైబిల్ అంతటిలో కూడా జ్ఞానులుగా పిలువబడినది ఎవరు? మొదటిగా ఎవరైనా చెప్పగలరా? బైబిల్ అంతటిలో జ్ఞానులుగా పిలువబడింది ఎవరు మొదటిగా? సొలొమోన్ మహారాజు. సొలొమోను. దావీదు. జ్ఞానులు అని బైబిల్ అంతటిలో గొర్రెల పిలువబడింది ఎవరు? కాపర్లే, గొర్రెల కాపర్లతో జ్ఞానులు, పామరులు. జ్ఞానులు అని పిలువబడింది ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే ఎక్కువ సొలొమోను. కష్టపడకండి, నేనే చెప్తాను. బైబిల్ అంతటిలో జ్ఞానులు అని మొదటిగా పిలువబడింది ఎవరంటే ఫరో కాలములో. అక్కడ ఫరోకి కల వచ్చినప్పుడు మీరు చదివితే ఆదికాండము 41:24 ఒకసారి చదవండి. ఎవరైనా ఒక్కరే చదవండి, స్పష్టంగా చదవండి. ఈ పేల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను, ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పి తిని కానీ దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పాను. ఇక్కడ ఫరూకి ఒక కల వచ్చింది. ఆ కల వచ్చినప్పుడు ఆ కల యొక్క అర్థం ఆయనకు అర్థం కావట్లే. ఆయన ఆస్థానములో జ్ఞానులుగా పిలువబడేవారు కొందరున్నారు. వారిని పిలిపించాడు. ఇదిగోండి, నాకు ఒక కల వచ్చింది, ఈ కళకి ఉండేటువంటి భావాన్ని చెప్పండి అని వారిని అడిగినప్పుడు వారంటారు, అయ్యా మాకు అర్థం కావట్లేదయ్యా అని చెప్పి జ్ఞానులుగా పిలువబడిన వారు కూడా ఆ ఫరో కళ యొక్క భావాన్ని చెప్పలేకపోయారు, వారి వల్ల కాలేదు. అప్పుడు 41:39 మనం గమనిస్తే, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. వారు జ్ఞానులుగా పిలువబడ్డారు, కానీ ఫరోకు వచ్చిన కల భావాన్ని చెప్పలేకపోయారు. యోసేపు ఆ కల భావాన్ని చెప్పిన తరువాత ఆయన అంటాడు, నీ వలె వివేకముతో కూడిన జ్ఞానము గలవారెవరూ లేరు. నీవు నిజమైన జ్ఞానము గలవాడవు. ఈ జ్ఞానము నీకు నీ వలన వచ్చినది కాదు, నీ దేవుని వలన వచ్చిన జ్ఞానము. మనుష్య జ్ఞానం కలిగినటువంటి ఆనాటి ఆస్థానంలో ఉన్న జ్ఞానులు
జరిగినవి చెప్పగలరు, జరుగుతున్నవి చెప్పగలరు. మనుష్య జ్ఞానమునకున్నటువంటి స్పెషాలిటీ జరిగింది చెబుతారు, జరుగుతున్నది మాట్లాడతారు. జరగబోయేది తెలియదే, జరిగిన వాటి గురించి మాట్లాడతారు. పుస్తకాల్లో నేర్చుకునేటువంటి జ్ఞానం, నీవు ఏం జరిగిందో, ఇప్పుడు కరోనా ఉంది, కరోనా రాకముందు కరోనాకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనుష్య జ్ఞానం ఏ పుస్తకంలో అయినా నేర్పిందా? లేదు తమ్ముడు, లేదండి. లేదు. అంటే జరిగిన వాటి గురించి ఇప్పుడు నేర్పుతుంది. మాస్కులు పెట్టుకోవాలి, వైరస్లు వస్తాయి అంటే జరిగిన వాటిని చెప్పగలదు మనుష్య జ్ఞానం, జరుగుతున్నవి చెప్పగలదు, అవి మాత్రమే చెప్పగలదు. కానీ దేవుని జ్ఞానం ఎటువంటిదో తెలుసా? జరిగినవే కాదు, జరుగుతున్నవే కాదు, జరగబోయేవి కూడా చూపించగలిగిన, చెప్పగలిగి నేర్పించగలిగిన జ్ఞానమే దేవుని జ్ఞానం. దెయ్యపు జ్ఞానం ఎలాంటిదంటే నీకు జరిగిన వాటినే చూపిస్తూ జరగబోయేదాన్ని నీ ముందు భయాందోళనగా, భయపడేటట్లుగా చూపిస్తుంది. సాతాను చూపిస్తాడు జరగబోయే భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానం. ఎలా చూపిస్తాడు? ఇదిగో రాబోయే రోజుల్లో నువ్వు నీ పిల్లలు కలిసి అందరూ అడక్క తింటారని చూపిస్తుంది వాడి జ్ఞానం. నిన్ను భయపెడుతుంది వాడి జ్ఞానం. ఇదిగో నీ బతుకిది, నువ్వు ఇట్ట శంకనాకిపోతావు, సర్వనాశనం అయిపోతావు అని చూపిస్తాడు సాతాను గాడు. అది దెయ్యపు జ్ఞానం. మనుష్య జ్ఞానం జరిగినవే చెప్తుంది, దెయ్యపు జ్ఞానం జరగబోయేది వేరేదని భయపెడుతుంది. దేవుని జ్ఞానం నీవు రాబోయే రోజుల్లో ఏమి చేయాలో నీకు నేర్పిస్తుంది. ఒక మాట, రేపటిని గూర్చి ఆలోచించడం తప్ప కరెక్టా? తప్పే. ఆలోచించి సమాధానం చెప్పాలి. రేపటిని గూర్చి ఆలోచించడం కరెక్టా తప్ప? కరెక్టే తమ్ముడు. కరెక్టే బ్రదర్. చాలా మంది అనుకుంటారు రేపటిని గురించి ఆలోచించడం తప్పు అంటారు. ఎందుకు? బైబిల్లో ఉందంటారు. నేనంటాను, రేపటిని గురించి నువ్వు చింతించొద్దు అని బైబిల్లో ఉందా? ఆలోచించొద్దు అని బైబిల్లో ఉందా? చింతించవద్దు అని బైబిల్లో. అంటే దాని అర్థం ఏమిటి? అరే బాబు, రేపేం జరిగిద్దో నువ్వు బాధపడొద్దు, ఏం చేయాలో ఆలోచించు. నువ్వేం చేయాలో నీకు నేర్పేదే దేవుని జ్ఞానం. నువ్వు ఎలా చేయాలో నీకు నేర్పేదే దేవుని జ్ఞానం. నువ్వు ఎటు నడిస్తే నీకు మేలుకరంగా ఉంటుందో నీకు చెప్పేదే దేవుని జ్ఞానం. అది దేవుని జ్ఞానానికి, మనుష్య జ్ఞానానికి, దెయ్యపు జ్ఞానానికి ఉన్న తేడా. ఈరోజు మనుషులు మనుష్య జ్ఞానాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఈ మాటలు వింటున్న వారలారా, మీరు మనుష్య జ్ఞానము కాదు దేవుని జ్ఞానముతో నింపబడదురు గాక. దేవుని జ్ఞానము, ఇప్పుడు దేవుని జ్ఞానము పరిస్థితులలో నువ్వు ఎలా ముందుకెళ్లాలో నీకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటేనమ్మా, మనుష్య జ్ఞానం, నీ భర్త మంచిగా లేడు, నీ పిల్లలు మంచిగా లేరు. మనుష్య జ్ఞానం ఏం నేర్పుతుంది? జరిగిన పరిస్థితులనే, జరుగుతున్న పరిస్థితులనే ఆధారం చేసుకొని మనుష్య జ్ఞానం, ఇదిగో నీ భర్త ఇలా, నీ పిల్లలు ఇలా అని నిన్ను ఇంకా నిరుత్సాహపరుస్తుంది. అదే దేవుని జ్ఞానం, ఇదిగో నువ్వు నీ భర్త ఇప్పుడు పరిస్థితి గురించి ఆలోచించొద్దు, ఓపికగా ఎదురు చూడు. ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, నిన్ను నా నుండి దూరం చేస్తున్న, దేవుడు చెప్తాడు, నా నుండి దూరం వారే నా కొరకు సాక్షులుగా నిలబడబోతున్నారని దేవుడు తన జ్ఞానంతో నీకు నింపుతాడు. నిజం చెప్పాలంటే మనుష్య జ్ఞానము మనలో ఉండటం వల్లే మన అవిశ్వాసులు అయిపోతున్నాం, ప్రార్థనలు గడపలేకపోతున్నాం, విశ్వాసంగా ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాం, రేపటిని గురించి చింతిస్తున్నాం. అదే దేవుని జ్ఞానాన్ని మనం పొందుకున్నామంటే ఇక మనం చింతించాం, ధైర్యంగా ముందుకడుగేస్తాం. ఏంటమ్మా నీ ధైర్యం? నా దేవుడే నా ధైర్యం, ఆయన జ్ఞానమే నన్ను ఇలా నిలబెట్టింది. మనం అనుకుంటాం ఈ దేనికి బాధపడకూడదు, ప్రతిదానికి ధైర్యంగా ముందుకెళ్ళాలి, పరిస్థితి ఏదైనా ప్రభువులో ఉండాలి అనుకుంటాం. కానీ మనకి ఆ జ్ఞానం సరిపోదండి.
అనుకుంటాం, ఇప్పుడు అనుకుంటాం చిన్న శోధన రాగానే ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నా కూడా ఎక్కడో 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 కృంగిపోతుంటాం, కలవరపడిపోతుంటాం, భయపడిపోతుంటాం. అమ్మో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక కలవరం వచ్చేస్తుంది. దేవుని జ్ఞానం నీకు నింపబడితే నువ్వు కలవరపడదు. రేపు ఏం జరిగిద్దో దేవుడు నీకు తన ఆత్మ జ్ఞానం ద్వారా నీకు తెలియజేస్తూ ఉంటాడు. అదే యోసేపుకు జరిగింది. మనుష్య జ్ఞానం జరిగింది మాత్రమే చెప్పగలిగింది, యోసేపుకు ఉండేటువంటి జ్ఞానం జరగబోయే చెప్పగలిగింది. రెండు, అర్థమవుతుందా? మనుష్య జ్ఞానమేమో జరిగినవి చెబుతుంది, దేవుని జ్ఞానమేమో జరగబోయేవి చెబుతుంది. దెయ్యపు జ్ఞానమేమో జరగబోయే వాటిని చూపిస్తూ భయపెడుతుంది. అది దెయ్యపు జ్ఞానం, ఇది దేవుని జ్ఞానం, మనుష్య జ్ఞానం. ఇంకొకటి, మనుష్య జ్ఞానం పరిస్థితులని, అనుభవాలని ఆధారం చేసుకొని కొనసాగింపబడుతుంది. మొదటిది మనుష్య జ్ఞానం జరిగినవి జరుగుతున్నవి మాత్రమే చెప్పగలదైతే, రెండవది మనుష్య జ్ఞానం పరిస్థితులని, అనుభవాలని ఆధారం చేసుకొని కొనసాగింపబడుతుంది. యోబు గ్రంథం 12:12 చూడండి, మీకు అర్థమవుతుంది. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన వివేచన కలుగుతున్నది కలుగుతున్నదని మీరు చెప్పుదురు. మీరు చెప్పుదురు. మీరేం చెప్తున్నారంటే వృద్ధుల ఎడల జ్ఞానం ఉంది, ముసలోళ్ళ దగ్గరే జ్ఞానం ఉంటది. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఎక్కువ, వారు పరిస్థితులు ఎన్నో చూసుంటారు, వాళ్ళకి వయసు పరంగా, అనుభవ పరంగా వారి దగ్గర జ్ఞానం ఉందని మీరు అంటున్నారు. కానీ 119వ సంకీర్తన 100వ చరణంలో ఏమనుందో చదవండి ఒక్కసారి. దేవుడి జ్ఞానం 99 చదవండి. 99, 100 ఇది చదివిన పర్లేదు. నీ శాసనము నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే కావున నా నాకు విశేష జ్ఞానం బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. జ్ఞానం కలదు. నీ 100వ వచనం, ఉపదేశములు నీ ఉపదేశము నేను లక్ష్యము చేయుచున్నాను, కావున అవునా వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. వృద్ధుల కంటే విశేష జ్ఞానం కలదు. ఇందాక యోబు గ్రంథములో అక్కడేం చెప్పాడు? వృద్ధుల యొద్దే జ్ఞానం ఉంటది, వృద్ధులే జ్ఞానం కలిగి ఉంటారు అన్నట్లు చెప్పాడు. అంటే లోక జ్ఞానం జరుగుతున్న పరిస్థితులను, వయస్సును, అనుభవాలను ఆధారం చేసుకొని కొనసాగింపబడుతుంది. అర్థమవుతుందమ్మా? మనమేమనుకుంటామంటే ఆయన పెద్దోడు కదా, ఆయనకే బాగా జ్ఞానం ఉంది, ఆమె చాలా పెద్దది కదా, ఆమెకే జ్ఞానం ఉంది అనుకుంటా. అది మనుష్య జ్ఞానం. మనుష్య జ్ఞానం వృద్ధాప్యాన్ని బట్టి, వయస్సును బట్టి ఆధారం చేసుకొని కొనసాగింపబడుతుంది. అది మనుష్య జ్ఞానం. దేవుని జ్ఞానం ఎలాంటిదంటే వయస్సును బట్టి ఆ జ్ఞానం కాదు, ఆయన మాటను బట్టి, ఆయనను ఆధారం చేసుకొని ముందుకెళ్తుంది. భక్తుడు అంటాడు, అయ్యా నీ ఉపదేశాన్ని నేను లక్ష్యం చేస్తున్నానయ్యా, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం ఉంది. నేను వయస్సును ఆధారం చేసుకోలా, నేను అనుభవాలను ఆధారం చేసుకోలా, నేను ఈ లోక పరిస్థితులను ఆధారం చేసుకోలా, నేను నిన్ను ఆధారం చేసుకున్నానయ్యా. ఆయన్ను ఆధారం చేసుకున్న వానికి వృద్ధుల కంటే విశేష జ్ఞానము కలుగుతుంది. వృద్ధుల కంటే దేవుడే జ్ఞానం ఇస్తాడు. ఒక్కొక్కసారి నేను చిన్న వయసు నుండి వర్తమానం అందిస్తున్నాను కదా, నాకు బైబిల్ ట్రైనింగు లేదు, నన్ను నడిపించే పెద్ద నాయకులు లేరు. ఎలా వచ్చింది వాక్యం చెప్పే జ్ఞానం? భార్య భర్తల మధ్య ఏం జరుగుతుంది, లేకపోతే ఇక్కడ ఇవన్నీ ఎలా తెలుస్తుంది? నా మొక్కం నాకేం తెలీదు. కానీ నాకు నేర్పుతుంది ఏంటో తెలుసా? అనుభవం కాదు, వయసు కాదు, పరిస్థితులు కాదు, నా దేవుడే జ్ఞానాన్ని నేర్పబోతున్నాడు. ఆ జ్ఞానమే దేవుడు నీకు నేర్పబోతున్నాడు. ఆ జ్ఞానమే దేవుడు సంపూర్తిగా నాకు నేర్పబోతున్నాడు. ఆ జ్ఞానమే నీ బిడ్డలకు నేర్పబోతున్నాడు. అది పరిస్థితిని, అనుభవాన్ని, వయసు. అరే నీ వయసు ఎంత? నా వయసు 20 సంవత్సరాలండి. ఒరే భలే మాట్లాడుతున్నావే. అమ్మ నీ వయసు ఎంత? నాకు 34. ఏం చేస్తావు? నేను ఇంట్లోనే ఉంటానయ్యా.
అమ్మా బాగా చదువుకున్న దానిలా మాట్లాడుతున్నావే, ఎక్కడొచ్చింది ఈ జ్ఞానం? ఎవరు నేర్పారు ఈ జ్ఞానం? నేను వయసునో, చదువునో, అధికారుల్లో ఏదో అనుభవాలను ఆధారం చేసుకొని ముందుకు కొనసాగించట్లేదయ్యా. నేను సజీవుడైన దేవుని ఆధారం చేసుకున్నా, ఆయనను ఆధారం చేసుకున్నాను కాబట్టి నేను కొనసాగింపబడుతున్నానంటావు. ఆయన యొక్క జ్ఞానం ఎంత గొప్పదండి. ఈ రోజుల్లో నువ్వు సరిగ్గా చదువుకోలేదేమో, అందరికి ఉన్నంత జ్ఞానం నీకు లేకపోవచ్చు. నువ్వే ధన్యుడివి. ఎందుకో తెలుసా? అన్నీ ఉన్నోడి కంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి అనుకోండి, వాడేం చేస్తాడు? తన జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటాడు. నాకు ఆల్రెడీ నేను నేర్చుకున్నాను. ఐ వాజ్ ఎక్స్పీరియన్స్డ్. నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు. నేను పలానా బుక్స్‌లో చదివాను. అది నాకు వాళ్ళు వాడికి అన్ని ఎక్స్పీరియన్స్. నేను సొసైటీలో బాగా తిరిగానండి. నాకు సొసైటీ నాలెడ్జ్ ఎక్కువ. నాకు వాళ్ళ దగ్గర ఎక్కువ. ఇలాంటివి వింటున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తది, ప్రభువా వాళ్ళకు చూడు ఎంత జ్ఞానం ఉందో, ఎంత బాగా మాట్లాడుతున్నారో. నాకు మాట్లాడడం కూడా తెలీదయ్యా. నాకే జ్ఞానం లేదంటే దేవుడు అంటాడు, బిడ్డ వాళ్ళు సొసైటీ దగ్గర నేర్చుకున్నారు జ్ఞానం. వారు అనుభవాల ద్వారా నేర్చుకున్నారు జ్ఞానం. వారు వయసును బట్టి నేర్చుకున్నారు జ్ఞానం. బిడ్డ నీకు ఏం కాదు, నేను నీకు నేర్పించబోతున్నాను. నన్ను ఆధారం చేసుకొని నువ్వు ముందుకెళ్ళమంటాడు. అప్పుడు నీకు ఆయన ఉపదేశాన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్తుంటే వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం. సాతాన్ దెయ్యపు జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? మనుష్య జ్ఞానమేమో పరిస్థితుల అనుభవాలు ఆధారం చేసుకొని ఉంటుంది. దేవుని జ్ఞానమేమో దేవునిని ఆధారం చేసుకొని కొనసాగింపబడుతుంది. దెయ్యపు జ్ఞానం దెయ్యాన్ని ఆధారం చేసుకొని కొనసాగింపబడుతుంది. దెయ్యం ఏదో చూపిస్తున్నట్లు, ఏదో చెబుతున్నట్లు మనకి చూపిస్తుంటాడు. మనము ఆ దెయ్యపు జ్ఞానాన్ని అనుసరించే వాళ్ళం కాదు, మనము దేవుని జ్ఞానాన్ని అనుసరించే వాళ్ళం. మూడోది త్వరగా చెప్పిన ముగిస్తాను. మనుష్య జ్ఞానం శరీర క్రియలంటే మనుష్య జ్ఞానం ఏమి నేర్పిందంటే శరీరంతో చేసే క్రియలు. అంటే కూర్చోవడం, నించోవడం, చూడడం, చేతులతో పని చేయడం, మాట్లాడడం. ఈ లోకంలో ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పింది లోక జ్ఞానం. ఎలా ముందుకెళ్లాలో నేర్పింది లోక జ్ఞానం. కానీ ఎలా బ్రతకకూడదో నేర్పింది దేవుని జ్ఞానం. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో ఏ పుస్తకంలో అయినా పాపం చేస్తే పాపపు ఆ భయం, పాపపు ఊపి నీకు నాశనం తీసుకొస్తుందని దైవ గ్రంథాల్లో కాకుండా ఈ లోక పుస్తకాల్లో ఎక్కడైనా చదివారా మీరు? దానికి ఒక సబ్జెక్ట్ ఏమైనా ఎక్కడైనా ఉందా? నాకు తెలియక అడుగుతున్నాను. లేదు బ్రదర్. నువ్వు ఎలా ఈ లోకాన్ని చదవాలో, చెట్టును ఎలా చదవాలో నేర్పింది ఈ లోక జ్ఞానం. మనిషి యొక్క ఆ తల నుంచి అరికాలు వరకు ఏ అవయవం ఎలా ఉంటుందో నేర్పింది లోక జ్ఞానం. కానీ అవయవాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్పింది దేవుని జ్ఞానం. అవయవం ఎలా ఎక్కువ కాలం బ్రతకాలో మందు నేర్పింది లోక జ్ఞానం. ఆ అవయవాన్ని ఎలా పరిశుద్ధపరుచుకోవాలో నేర్పింది దేవుని జ్ఞానం. ఒక డాక్టర్ గారట, ఈ మధ్య ఒక న్యూస్లో చూసాం. డాక్టర్ గారు ఫుల్గా తాగి కారు స్పీడ్గా వెళ్తున్నప్పుడు అక్కడి రోడ్డు ప్రక్కన రాత్రులు పడుకున్న వారి మీద ఆ కారు వెళ్ళిపోయింది. ఓ డాక్టర్ గారు, ఆమెకి ఏమి నేర్పింది జ్ఞానం? ఆమెకేమి ఎలా ట్రీట్మెంట్ చేయాలో నేర్పింది ఆమె జ్ఞానం. ఎలా ఆపరేషన్ చేయాలో నేర్పింది జ్ఞానం. కానీ మనిషిని అర్ధాంతరంగా చంపకూడదని నేర్పలేదు ఆ జ్ఞానం. మనిషిని నరహత్య చేయకూడదని నేర్పింది దేవుని జ్ఞానం. ఓ గొడవ జరిగితే ఏం చేయాలో, ఎలాంటి శిక్ష చేయాలో నేర్పేది లోక జ్ఞానం. అసలు గొడవే జరగకుండా సమాధాన పరిచేది దేవుని జ్ఞానం. మద్యం తాగి వాహనం నడపొద్దని నేర్పుతుంది లోక జ్ఞానం. అసలు మద్యమే తాగొద్దని నేర్పుతుంది దేవుని జ్ఞానం. శరీరంతో చేసేటువంటి క్రియల వలన కలిగిన నష్టం ద్వారా ఎలా స్వస్థత పొందాలో, ఏ మందులు వాడాలో నేర్పుతుంది లోక జ్ఞానం. అసలు శరీర క్రియలే చేయొద్దని నేర్పుతుంది దేవుని జ్ఞానం. లోక జ్ఞానం కొంత మట్టు వరకే, దేవుని జ్ఞానము అంతము వరకు. దెయ్యపు జ్ఞానం దెయ్యపు పనులు చేయమని నేర్పుతుంది నీకు. ఈరోజు దేవుని జ్ఞానానికి మనుష్య జ్ఞానానికి ఉన్న తేడా నీకు అర్థమవుతుందా? మనుష్య జ్ఞానము అది వెర్రితనం అండి, వెర్రితనం. దేవుని వాక్యంలోని రాయబడి ఉంటుంది, మనం ముందు చదువుకుందాం.
మనుష్య జ్ఞానం వెరితనం, అది పనికిరాదు. దేవుని జ్ఞానం చాలా గొప్పది. అసలు దేవుని జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలి? ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమాట. దేవుడు వెర్రిగా చూస్తాడు ఈ లోక జ్ఞానాన్ని. మనం అద్భుతమైనటువంటి దైవిక జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలో మనము రేపటి సెక్షన్లో మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు అర్థమైందా అమ్మా? ఎన్ని జ్ఞానాలు ఉన్నాయమ్మా మొత్తం? 3 జ్ఞానాలు. ఒక జ్ఞానం ఏంటి? చెప్పండి. లోక జ్ఞానం అనగా మనుషుల జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానం. తర్వాత ఏ జ్ఞానం? దయ్యముల జ్ఞానం. దయ్యముల జ్ఞానం. దయ్యముల జ్ఞానం. తర్వాత ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం. జ్ఞానం. మనుష్య జ్ఞానానికి దేవుని జ్ఞానానికి ఉన్న తేడా ఏమిటి? ఫస్ట్ తేడా, మనుష్య జ్ఞానము అంటే జ్ఞానం మనుష్య జ్ఞానం జరిగింది, జరుగుతుంది మాత్రమే చెప్పగలదు. చెప్పము. దేవుని జ్ఞానం జ్ఞానం జరగబోయేవి చెప్పగలదు. దయ్యపు జ్ఞానం భయపెడుతుంది, లోకాన్ని చూపించి. భయపెడుతుంది. దయ్యపు జ్ఞానం లోకాన్ని చూపిస్తూ, పరిస్థితిని చూపిస్తూ. రెండవ తేడా ఏమిటి? జరిగినవి చెబుతుంది మనుషుని జ్ఞానము, జరగబోయేవి నేర్పిస్తుంది దేవుని జ్ఞానము. రెండవ పాయింట్ వృద్ధులు ఎడల లోక జ్ఞానం అనుభవాలని, వయస్సును, పరిస్థితిని ఆధారం చేసుకుని నడిపింపబడుతుంది. దేవుని జ్ఞానం దేవుని మాటని, దేవునిని ఆధారం చేసుకొని కొనసాగింపబడుతుంది దేవుని జ్ఞానం. దెయ్యపు జ్ఞానం అంటే దెయ్యాన్ని ఆధారం చేసుకొని కొనసాగి. మూడవ తేడా, ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పుతుంది లోక జ్ఞానం, ఎలా బ్రతకూడదో నేర్పుతుంది దేవుని జ్ఞానం. ఈ లోకంలో ఎలా ఆనందించాలో నేర్పుతుంది లోక జ్ఞానం. ఈ లోకంని ఆశ్రయిస్తే ఎంత నష్టపోతామో నేర్పుతుంది దేవుని జ్ఞానం. అర్థమవుతుందా? దేవుని జ్ఞానం మనందరం పొందుకోవాలి కదా. యెహోవాయే చెప్పాలన్నమాట. మనం యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన జ్ఞానం చేత మనందరం నింపబడదుము గాక. ఆయన ఎంత జ్ఞానం కలిగిన దేవుడు, అనంత జ్ఞానమైన కలిగినవాడు. మనందరం ప్రార్థన చేసుకుందామా? అందరి తలలు వంచండి. మహాగణుడా, మహోన్నతుడా, ఈ లోకంలో బ్రతకాలంటే తెలివి, జ్ఞానం అవసరం. అవి నీ యొద్ద మాకు లభిస్తాయి. ఈ లోకంలో చాలా రకాల జ్ఞానాలు ఉన్నాయి. మనుష్య జ్ఞానం ఈ లోకం వరకే ఉపయోగపడుతుంది, దానివల్ల నష్టం ఉంటుంది. అది నీ దృష్టికి వెరితనం. దెయ్యపు జ్ఞానం మమ్మల్ని నాశనానికి నడిపిస్తుంది. నీ జ్ఞానం మమ్మల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. నీ జ్ఞానమునకు లోక జ్ఞానమునకు ఉన్నటువంటి తేడా మాతో మాట్లాడాం. మేము మనుష్య జ్ఞానాన్ని సంపాదించడానికి ఎంతో ప్రయాసపడ్డాం, ఎన్నో సంవత్సరాలు చదువుకున్నాం, ఎన్నో సంవత్సరాలు కనిపెట్టాం. కానీ నీ జ్ఞానం కోసం మేము ఎప్పుడూ అడగలేదు. అయ్యా, ఈ రోజు నుండి అడుగుతున్నాం. అయ్యా, నీ జ్ఞానం మాకు కావాలయ్యా, నీ జ్ఞానం మాకు ఇవ్వండి. నువ్వే జ్ఞానం ఇచ్చివాడవు కదా. నీ జ్ఞానం మాకు ఎలా బ్రతకాలో నేర్పుతుంది. నీ జ్ఞానం అయ్యా నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుటకు సహాయపడుతుంది. అయ్యా, నీ జ్ఞానం మా భవిష్యత్తును మాకు తెలియచేస్తుంది. అటువంటి నీ జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించండి అయ్యా. నీవే జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడవు కదా. నీ జ్ఞానముతో మమ్మల్ని నడిపించమని అయ్యా, మీరే మాకు జ్ఞానాన్ని ఇవ్వమని ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ, ఈ వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించి వారికి జ్ఞానం ఇచ్చి వారిని మీరు నడిపించమని ప్రభువా నీకు వందనాలు. మీరే జ్ఞానముతో మమ్మల్ని నింపి మా జీవితంలో అయ్యా జ్ఞాన ప్రదాతగా మీరుండి నడిపించమని అయ్యా, నువ్వే మా జ్ఞాన హృదయాన్ని కలుగ చేయమని ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీర్చండి, అనారోగ్య బాధలు తొలగించండి, కష్ట నష్టాల నుంచి విడుదలనివ్వండి, మనశ్శాంతినివ్వండి, ఆదరణనివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. ప్రభువా తండ్రి, మీరే ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి అయ్యా పాపము నుంచి విడిపించండి, కంచె వేసి ప్రమాదాలు, వైరస్లు, రోగాల నుండి తప్పించి ఈ ఎండలలో మమ్మల్ని భద్రపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ముఖ్యమైన గమనించండి, ముఖ్యమైన గమనిక. గత రాత్రి 9 గంటలకి
గ్రూప్ ప్రార్థన ఆరంభమైంది. అత్యద్భుతంగా దేవుడు రాత్రి జరిగించాడు. ఆ గ్రూప్ ప్రార్థనలో ఎంతో మంది పాల్గొన్నారు. చాలా చక్కగా దేవుడు ప్రార్థించే ఆత్మను దేవుడు కుమ్మరించాడు. ఆ తర్వాత కొన్ని సాక్ష్యాలను విన్నప్పుడు చాలా ప్రభుని స్తుతించాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారో నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. మధ్యాహ్నం 3 గంటలకి ఖాళీగా ఉండేవారందరూ జాయిన్ అవ్వండి. లింకు పెట్టకపోయినా గుర్తుపెట్టుకోండి, ఉదయకాల ప్రార్థన లింకు నొక్కినా ఆన్ అయిపోద్ది, వచ్చేయొచ్చు. అందుకని గుర్తుపెట్టుకొని 3 గంటలకి ఈరోజు 3 నుంచి 4 వరకు మధ్యాహ్నం గ్రూప్ ప్రార్థన జరుగుతుంది. రాత్రి 8 నుండి కాన్ఫరెన్స్ కాల్ గ్రూప్ ప్రార్థన జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. అందరూ పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలయ్యా. అందరికీ